కొత్త తరానికి నాంది విత్తనం. అంటే మనం విత్తనం లేకుండా ఎలాంటి చెట్టుని పెంచలేం కదా. విత్తనం ఉంటేనే మనం ఏ చెట్టునైనా పెంచగలం. అందుకే అలాంటి విత్తనాన్ని మనం జాగ్రత్త పరుచుకుందాం. ఎందుకంటే మనం విత్తనాలని ఎంత మంచిగా జాగ్రత్త పరుచుకోగలమో, ఎంత మంచి క్వాలిటీ విత్తనాలని జాగ్రత్త పరుచుకోగలమో మన చెట్లు కూడా అంతే మంచిగా వస్తాయండి. అందుకోసమే నేను నాకు ఇంట్లో వచ్చిన చెట్లలో ఫస్ట్ వచ్చిన టమాటాని చాలా పెద్ద టమాటా అండి. ఆ టమాటాని జాగ్రత్త చేసి పెట్టుకున్నాను. దాన్ని కట్ చేసి విత్తనాలని ఇలా నేను ఫుడ్ బాల్స్ అని తయారు చేసుకున్నానండి. వీటి వీడియో మీకు మళ్ళీ పెడతాను. ఇది ఆవు పేడతో చేసుకున్నాను వీటిని. దాని మీద ఇలా వేసేసుకున్నాను. నేను నార్మల్గా ఇంతకుముందు గోడలకి అట్లా పెట్టేదాన్ని అవి డ్రై అవ్వడానికి. కానీ నాకు ఆ ప్రాసెస్ ఎందుకో నచ్చలేదండి. ఈ ప్రాసెస్ మాత్రం నాకు సక్సెస్ఫుల్ అని అనిపించింది. అందుకోసం అని చెప్పేసి నేను టమాటాని కట్ చేసుకొని పైన తొక్కంతా నేను తినేసానండి. ఈ విత్తనాలను మాత్రం చూసారా ఇలాగా నేను దానికి వేసేస్తున్నాను. అంటే ఇది ఎరువుతో చేసిన ముద్దలండి. ఆ ముద్దలకి అలా నేను స్టిక్ చేసి పెట్టేసుకుంటే అవి బాగా అతుక్కుంటున్నాయి. వాటిని ఎండలో పెట్టేసుకొని నేను విత్తనాలని సేవ్ చేసుకుంటున్నాను. దీనికి ఇలానే కాకుండా నేను ఇంకో విధానం కూడా చేస్తున్నానండి. దాన్ని ఏంటంటే దొండకాయలతో చేశాను. ఫస్ట్ ఇది చూడండి మీరు. మీకు ఇంట్లో ఏదైనా విత్తనాలని మంచిగా క్వాలిటీగా ఉన్నాయి అనుకుంటే వాటిని దేన్నైనా కానీ మీరు ఇలా చేసుకోవచ్చండి. చాలా నీట్గా ఉంటాయండి. అంటే మళ్ళీ మనం విత్తనం నాటుకునేటప్పుడు వేరే ఎరువులేం అవసరం పడదండి. ఇదే సరిపోతుంది. అందుకోసం అని చెప్పి నాకు ఈ ప్రాసెస్ చాలా బాగా నచ్చిందండి. అందుకోసమే నేను దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూసారా, ఒక్క విత్తనం కూడా పోనివ్వట్లేదండి. ప్రతి విత్తనాన్ని కూడా మనం వేసుకున్నాము అంటే ప్రతి విత్తనం మనకి సేఫ్గా సెక్యూర్గా ఉంటుందండి. వీటిని బాగా ఎండబెట్టేసుకొని మనం వీటిని ఒక గాలి పోకుండా ఉండే దాంట్లో వేసుకొని భద్రపరుచుకుందాము. మనం నెక్స్ట్ దొండకాయ ఇది చూద్దామా. దొండకాయ కూడా ఇంతేనండి. పండు మాగింది ఏదైనా మనకి కూరగాయల్లో వచ్చినా సరే, మనకి చెట్టుకు కాసిందైనా సరే, ఇది మా పక్కన చెట్టుకు కాసిందండి. దాన్ని తెచ్చుకొని నేను బాగా దాన్ని తొక్కు తీసేసానండి. చూసారా మీరు, తొక్కుని తీసేసి నేను నీట్గా ఇలా తడి కుండ ఉంటుంది కదా, దానికి పెట్టుకున్నాను. ఇలా మనం పుచ్చకాయలను కూడా గింజలు తీసుకొని జాగ్రత్త చేసుకోవచ్చు. పుచ్చకాయలు ఈజీగానే వస్తాయిలేండి, విత్తనాలు కష్టపడక్కర్లేదు. మనం ఇప్పుడు తోటకూర, ఇది ఎర్ర తోటాకు, మామూలు తోటాకు నాకు తొట్లో పడి వచ్చినాయి. వాటిని నేను ఇలా తీసుకొని వాటిని ఎండబెట్టేస్తానండి. ఎండబెట్టేసిన తర్వాత ఏంటంటే ఆ గింజలు మొత్తం అడుగున రాలిపోతాయండి. చూసారా, ఇలా రాలిపోతాయి. వీటిని మనం ఒక మంచి కవర్లో వేసుకొని పెట్టుకోవచ్చు. మనం అలాగే కిర్నికాయలు ఏదైనా తెచ్చుకున్నా కానీ ఇలా చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.